దుర్గామాత ఉత్సవ కమిటీ సభ్యులతో మహేశ్వరం సీఏ వెంకటేశ్వర్లు సమావేశం ఏర్పాటు చేశారు. అధిక డెసిబెల్స్ తో ఉత్పన్నమయ్యే శబ్దాల కారణంగా గుండెపోటు, హృదయ సంబంధ ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉందన్నారు. ఇకపై రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఊరేగింపులో డీజే సౌండ్ మిక్సర్లు, యాంప్లిఫైయర్, బాణసంచా ఉపయోగించడాన్ని నిషేధిస్తూ పోలీస్ కమిషనర్ కీలక నిర్ణయం తీసుకున్నారన్నారు. ఈ మేరకు నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు కూడా తీసుకుంటామని సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. మీరు దుర్గామాతని 9 రోజులు పవిత్రంగా పూజిస్తారు. ఆ పవిత్రతని అదేవిధంగా కాపాడండి. రోజు రెగ్యులర్గా నైట్ టైము 2 గాని లేదా 3 గాని విగ్రహం కాడ ఉండేటట్టు చూసుకోండి. ఆ దీపాల కింద మనం బియ్యం గాని శాండ్ గాని అంటే దీపం పొరపాటున కింద పడినట్టయితే ఎలాంటి ప్రమాదం జరగకుండా ఆ దీపం గగనం కాకుండా మీరు జాగ్రత్తలు తీసుకోండి. కమిషనర్ సార్ ఉత్తర్వుల ప్రకారం ఎక్కడ కూడా డీజేలు పెట్టడానికి లేదు. డీజేలు పెట్టినట్టయితే చట్ట ప్రకారం మీ మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే డీజేల వల్ల చాలామంది వృద్ధులు కానీ పిల్లలకు కానీ అపాయం జరిగే ప్రమాదం ఉంది. దాని యొక్క సౌండ్ వల్ల మనిషి యొక్క ఓల్డేజ్ మనుషులకు కానీ ప్రాణానికి ప్రమాదం కూడా ఉన్నది. దానివల్ల ఒక ఉత్తర్వులు అయితే వచ్చినాయి. దాని ప్రకారం డీజే ఎవరు కూడా పెట్టుకోవడానికి వీలేదనేది ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. మీరు దుర్గామాతని